పెట్టిస్తాడు ప్రజలను చేస్తాడు అంటే వాడు ఎవరు ప్రజలు వేస్తే ఎవరు భోజనాలు పెట్టిస్తాడు? రామదాసు ప్రజలకు భోజనాలు పెట్టిస్తాడు, ఆయన పేరకు గూళ్ళు గోపురాలు కట్టిస్తాడు. అయితే వాడు తెలుసుకోడే నేను పోనే అని అంటే పోవయ్యా నా మాటను, వాడు కూరుడే వాడు తెలుసుకోడు అంటే కూరుడు కాదు ఇప్పుడు తెలుసుకుంటాడు పో అంటే ఒక దున్నపోయి శరీరం లిక్తమై ఒక మడుగుల పోరి ఒక మైదానంలో అయిన భోజనాలు పెట్టుకుంటే ఆడ దారం కాడ కురి చేసుకొని కూకున్నాడు. ఆ దున్నపోయి శరీరం లిక్తమై అందులో పొరి తోక ఇసురుకుంటా ఇట్లా వస్తాడు చక్కగాడి. వచ్చినప్పుడు అయ్యా అవ్వ గట్ల పో మరి నేను ఇంతమంది ఖర్చులు పెట్టి ఇట్లా చేస్తానా పాపం వాళ్ళని అన్యాయం చేస్తామంటే ఒక విధానం ఉండు. దబా వచ్చిండు నువ్వు లేచిండు నేను ఇంతమందికి ఖర్చులు పెట్టి అని చేస్తే నువ్వు చక్కగా వస్తాను ఏంది అని ఆ వంకరకాయ చెప్పకపోయి 3 పెట్లు పెట్టి అయితే 3 పెట్లు పెట్టంగానే అసుట పోయి సీత నీకు బొమ్మ అన్నందుకు